పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో పెరిగిన బీజేపీ స్వరం. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలది ఒక దారి, బీజేపీది మాత్రం ప్రత్యేక రహదారి. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే పరిస్థితిలో బీజేపీ ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలో రావడానికి భారతీయ జనతా పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతానికి బీజేపీ అంటూ కీలకంగా ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రస్తుతం కేంద్రంలో చక్కెరలు తిప్పుతున్నారు. వారిదే ఏ మాటైనా వారి మాటనమే శాసనంగా నడుస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితులు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎటు తిరిగి ఉన్నాయి. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితులు రావాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుగా తన చేతిలోకి తీసుకోవాలనేది ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఆలోచన. కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రాధాన్యత కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పెద్దలందరూ కూడా తెలంగాణలో తాము అధికారంలోకి రావడానికి ఎన్ని చేయాలో అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీని బలవత్తం చేయడంతో పాటు అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని రెండింటిని వీక్ చేసే రాజకీయ పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎక్కడికి అక్కడ కట్టడి చేయడానికి బలాన్ని పెంచుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ రాజకీయ పెద్దలు. ఇలా తెలంగాణలో ఎన్నికలకు 3 ఏళ్ల ముందే రాజకీయం హీటెక్కింది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేదని ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నారు. పోటాపోటీగా సభలు పెట్టుకుంటూ కేడర్లో విశ్వాసం పొందే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ పెడితే ఆ పక్కనే కాటారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు తథ్యమని కేసీఆర్ అంటే, ఎలా గెలుస్తావో చూస్తానంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే ఇద్దరు ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. 5 ఏళ్ల పాటు ప్రజలకు దూరంగా ఉండిన కేసీఆర్ ఓడిన తర్వాత కూడా జనాలకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. 10 ఏళ్ల పాటు సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1లో నిలిపానని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదని కేసీఆర్ అంటున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి అత్యధిక ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమ చేతుల్లోకి పెట్టి వెళ్లిపోయారని మండిపడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకే మిత్తులు కట్టడానికే వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అంటున్నారు. తిరిగి రాష్ట్ర ఖజానాను గాడిలో పెడుతున్నామని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం 2 రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని అంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందాలంటే తెలంగాణలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టాల్సిందనే అవసరాన్ని ఆ పార్టీ నేతలు నొక్కి వక్కానించి చెప్తున్నారు. బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లదని, ఈసారి తమదే ఖచ్చితంగా అధికారమని చెప్తున్నారు. మొత్తం మీద 3 పార్టీలు ఎవరి ధీమాలో వారున్నారు. కానీ ప్రజలు మాత్రం గుంభరంగా ఉన్నారు. ఎన్నికలకి ఇంకా సమయం ఉండడంతో జనం తీర్పు ఈసారి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.